డియర్ స్టూడెంట్స్, మనం విస్కాసిటీ అనే లెసన్ చెప్పుకుంటున్నాం. ఈ లెసన్లో ఆల్రెడీ మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 పూర్తి చేసాం. ఇప్పుడు మనం పార్ట్ 4 చెప్పుకోబోతున్నాం. ఇంతకుముందు మనం చెప్పుకున్న లెసన్లో స్ట్రీమ్ లైన్ ఫ్లో అంటే ఏంటి, అలానే టర్బులెంట్ ఫ్లో అంటే ఏంటో నేర్చుకున్నాం. అంటే ఏదైనా ఒక లిక్విడ్ ఫ్లో అయ్యేటప్పుడు స్లోగా పోతుంటే అది ఆర్డర్లీ మేనర్లో ఉంటుంది. అలా ఆర్డర్లీ మేనర్లో ఉంటే అలాంటి ఫ్లోని స్ట్రీమ్ లైన్ ఫ్లో అంటారు. అదే ఆ ఫ్లో కనుక ఫాస్ట్గా వెళ్తుంటే అప్పుడు అది జిగ్జాగ్గా ఉంటుంది దాని మోషన్, అండ్ ఎడీస్ అండ్ వర్టిసెస్ కూడా ఫామ్ అవుతాయి. అలాంటి ఫ్లోని టర్బులెంట్ ఫ్లో అని అంటారని నేర్చుకున్నాం. ఏ వెలాసిటీ దగ్గర అయితే స్ట్రీమ్ లైన్ ఫ్లో టర్బులెంట్ ఫ్లోగా చేంజ్ అవుతుందో ఆ వెలాసిటీని క్రిటికల్ వెలాసిటీ అంటారనమాట. ఈ క్రిటికల్ వెలాసిటీ అనేది లిక్విడ్కు వ్యారీ అవుతుంది. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అంటే కూడా నేర్చుకున్నాం మనం. ఇలా లిక్విడ్ ఫ్లో అయ్యేటప్పుడు లేయర్స్గా ఫ్లో అవుతుందన్నమాట. అన్ని లేయర్స్ ఒకే స్పీడ్తో ఫ్లో కావు, డిఫరెంట్ లేయర్స్ డిఫరెంట్ స్పీడ్స్తో ఫ్లో అవుతుంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఒక లేయర్ ఇంకొక లేయర్ మీద టాంజెంటియల్ విస్కస్ ఫోర్స్ను అప్లై చేస్తుంది. ఆ టాంజెంటియల్ విస్కస్ ఫోర్స్ అనేది ఎఫ్ అన్నమాట. అది ఏరియా ఆఫ్ ది లేయర్కి ప్రపోర్షనల్గా ఉంటుంది, అండ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీకి కూడా ప్రపోర్షనల్. ఈ ట్రాన్స్వర్స్ డిస్టెన్స్ డిఎక్స్కు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇవన్నీ కూడా మనం ముందు క్లాస్లో చెప్పుకున్నవి అనమాట. అప్పుడు మనకు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈటా ఏ డివి బై డిఎక్స్ అనే ఫార్ములా వచ్చింది. ఇక్కడ నెగటివ్ సైన్ ఎందుకు ఉందంటే ఈ ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది మోషన్కి. ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ లాంటి మోషన్ అన్నమాట. ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ లాంటి ఫోర్స్, ఓకేనా. దీన్ని టాంజెంటియల్ విస్కస్ ఫోర్స్ అంటారు. అందుకని ఇక్కడ నెగటివ్ సైన్ కూడా ఉంది. తర్వాత నెక్స్ట్ మనం ఈటా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అని నేర్చుకున్నాం. నెక్స్ట్ దానికి డెఫినేషన్ కూడా చూసాం. దానికి ఇప్పుడు యూనిట్స్ ఏంటి అనేది చూద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఈటా అంటే టాంజెంటియల్ స్ట్రెస్ బై వెలాసిటీ గ్రాడియంట్. అంటే ఈటా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ హోల్ బై డివి బై డిఎక్స్. అది కదా మనం నేర్చుకున్న ఫార్ములా. మరి దానికి ఏంటి యూనిట్స్ మనం ఎస్ఐ సిస్టంలో యూనిట్స్ చూద్దాం. ఎలా అంటే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. దాని ఫార్ములా రాసి దాని నుంచే మనం డిరైవ్ చేద్దాం యూనిట్ని. ఇప్పుడు ఈటా ఈజ్ ఈక్వల్ టాంజెంటియల్ విస్కస్ ఫోర్స్ అంటే ఎఫ్ బై ఏ బై వెలాసిటీ గ్రాడియంట్ అంటే డివి బై డిఎక్స్ అని చెప్పాను కదా. మరి దీనికి యూనిట్ ఎలా ఈజ్ ఈక్వల్ ఫోర్స్కేమో న్యూటన్ బై ఏరియాకు మీటర్ స్క్వేర్ హోల్ బై వెలాసిటీకి ఏంటి మీటర్ పర్ సెకండ్ బై డిస్టెన్స్కి ఏంటి మీటర్. అప్పుడు ఈ మీటర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. అప్పుడు ఏమొస్తుంది న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇదేమవుతుందంటే 1/సెకండ్ కదా, ఆ సెకండ్ పైకి వెళ్ళిపోతుంది, ఇంటూ సెకండ్ అవుతుంది అనమాట. అంటే న్యూటన్ సెకండ్ మీటర్ పవర్ -2. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని పాస్కల్ అంటారు. సో పాస్కల్ సెకండ్ అనేది ఈ ఈటాకు ఎస్ఐ సిస్టంలో యూనిట్ అనమాట. సో ఈటాకి ఏంటి యూనిట్ పాస్కల్ సెకండ్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని పాస్కల్ అంటారు. అదే సిజిఎస్ సిస్టంలో అయితే డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్. అదే కదా యూనిట్. సో ఇక్కడ రాశాను చూడండి. ఎంకేఎస్ సిస్టంలో అయితేనేమో న్యూటన్ సెకండ్ మీటర్ పవర్ -2. అదే సిజిఎస్ సిస్టంలో అయితే డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు డిరైవ్ చేశాను కదా నేను. ఈ డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ నుంచి చూసారా, దాన్ని పాయిజ్ అంటారు. అంటే పాయిజ్ అనేది సైంటిస్ట్ పేరు అనమాట. సో దాన్నే మనం ఈ డైన్ సెకండ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అని చూసారా, దాన్ని సింపుల్గా పాయిజ్ అంటారు. ఇది పాయిజైల్ అనే సైంటిస్టుని గుర్తుపెట్టుకోవటం కోసం అని చెప్పి దాన్ని పాయిజ్ అని పేరు పెట్టారనమాట. 1 పాస్కల్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻1 పాయిజ్. పాస్కల్ సెకండ్ ఏమో ఎస్ఐ సిస్టంలో కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి యూనిట్. పాయిజ్ అనేదేమో సిజిఎస్ సిస్టంలో
కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి యూనిట్. 1 పాస్కల్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻1 పాయిస్. ఓకేనా. ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ విస్కాసిటీ ఈటా ఈజ్ ఈక్వల్ టు F/A హోల్ బై dV/dx కదా. F అంటే ఫోర్స్ కదా, mL⁻⁻2 బై A అంటే L² బై dV అంటే L⁻⁻1 కదా, వెలాసిటీ కదా అది. dx అంటే డిస్టెన్స్ కాబట్టి L. ఈ Lకి క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా న్యూమరేటర్లో చూడండి, ఇక్కడ L² ఉంటే ఒక L క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు mL⁻⁻1 T⁻⁻2 బై T⁻⁻1 అవుతుంది. ఈ T⁻⁻1 న్యూమరేటర్లోకి పోతే T⁻+1 అవుతుంది కదా. సో mL⁻⁻1 T⁻⁻1 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఈటాకు డైమెన్షనల్ ఫార్ములా. ఓకేనా. సో ఇప్పుడు మనము ఎంకేఎస్ సిస్టంలో యూనిట్ చూసాం, సిజిఎస్ సిస్టంలో యూనిట్ చూసాం, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా కూడా చూసామన్నమాట. ఇంతకుముందు నేను చెప్పిన క్లాస్లో దాన్ని డిఫైన్ చేశాను. ఈటా వాల్యూ అనేది లిక్విడ్కు చేంజ్ అవుతుంది. ఓకేనా. మరి నెక్స్ట్ అండ్ విస్కాసిటీ అంటే ఏంటి, డైనమిక్ విస్కాసిటీ అంటే ఏంటి, కైనమాటిక్ విస్కాసిటీ అంటే ఏంటి. ది కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ డిఫైన్డ్ అబోవ్ ఈజ్ యూజువల్లీ కాల్డ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం చూసారా ఈటా అని, దాన్ని కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అంటారని కదా నేను చెప్పింది. దానికి ఇంకొక పేరు కూడా ఉంది, ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ. దానికి రెండు పేర్లు, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అనొచ్చు, లేకపోతే కోఎఫిషియంట్ ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ అనొచ్చు. ఇప్పుడు మరి చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ కైనమాటిక్ విస్కాసిటీ. మరి ఇదేంటిది కోఎఫిషియంట్ ఆఫ్ కైనమాటిక్ విస్కాసిటీ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఈటాకు, దీన్ని ఈటా అనమాట, ఇది ఈటా. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఈటాకు డెన్సిటీ రోకు ఉండే రేషియో ఏదైతే ఉందో దాన్నే కోఎఫిషియంట్ ఆఫ్ కైనమాటిక్ విస్కాసిటీ అంటారనమాట. సో ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఈటా టు డెన్సిటీ. ఓకేనా. మరి దీన్ని ఏ యూనిట్స్లో మెజర్ చేస్తారంటే స్టోక్స్ అనే యూనిట్స్లో మెజర్ చేస్తారు. ఓకేనా. సో కోఎఫిషియంట్ ఆఫ్ కైనమాటిక్ విస్కాసిటీ ఈజ్ మెజర్డ్ ఇన్ ది యూనిట్స్ స్టోక్స్. మరి ఇప్పుడు ఈ కోఎఫిషియంట్ ఆఫ్ కైనమాటిక్ విస్కాసిటీకి నేను ఎస్ఐ సిస్టంలో యూనిట్స్ ఏంటో మీకు చెప్తా. యూనిట్స్ చెప్పాలంటే మనం దాని ఫార్ములా రాసుకొని, ఫార్ములా నుంచి కదా చెప్పేది. మరి దాని ఫార్ములా ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ కైనమాటిక్ విస్కాసిటీకి ఈటా బై రో. ఈటాకు నేను ఇప్పుడే డిరైవ్ చేశాను కదా, దానికి ఎంకేఎస్ సిస్టంలో పాస్కల్ సెకండ్ కదా, అంటే న్యూటన్ మీటర్⁻⁻2 సెకండ్. బై డెన్సిటీ అంటే ఏంటి, మాస్ బై వాల్యూమ్ కదా, మాస్కి ఏమో కేజీ, మాస్కి కేజీనే కదా, మీటర్⁻⁻3. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ న్యూటన్ అంటే ఫోర్స్ కదా, ఇక్కడ రాస్తున్నా చూడు, F ఈజ్ ఈక్వల్ టు MA అని మీకు తెలుసు కదా. Fకి బదులు నేను న్యూటన్ అని రాస్తాను, Mకి బదులు కేజీ ఇంటూ యాక్సిలరేషన్కి బదులు మీటర్⁻². సో న్యూటన్ అనే దాని బదులు నేనేం రాయొచ్చు, కేజీ మీటర్⁻². కాబట్టి ఇక్కడ న్యూటన్ చూసారా, దాని బదులు నేను ఇక్కడ రాస్తున్నా కేజీ మీటర్⁻² ఇంటూ మీటర్⁻² ఇంటూ సెకండ్ బై కేజీ మీటర్⁻⁻3. ఓకేనా. ఇప్పుడు న్యూమరేటర్లో డినామినేటర్లో కేజీ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మీటర్ ఉంది, ఇక్కడ మీటర్⁻⁻2 ఉంది, అంటే న్యూమరేటర్లో మీటర్⁻⁻1 మిగిలింది, డినామినేటర్లో మీటర్⁻⁻3 మిగిలింది, ఇంటూ సెకండ్⁻⁻2 సెకండ్ అంటే సెకండ్⁻⁻1 మరలా ఈజ్ ఈక్వల్ ఈ మీటర్⁻⁻3 న్యూమరేటర్లోకి వెళ్తే మీటర్² సెకండ్ ఇన్వర్స్ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ కైనమాటిక్ విస్కాసిటీకి ఎస్ఐ సిస్టంలో యూనిట్ అనమాట, మీటర్² సెకండ్ ఇన్వర్స్.
మరి డైమెన్షనల్ ఫార్ములా అంటే మళ్ళీ డిరైవ్ చేయడం ఎందుకు, యూనిట్ నుంచి చెప్పేయచ్చు కదా. మీటర్ స్క్వేర్ అని ఉంది కాబట్టి ఎల్ స్క్వేర్, సెకండ్ ఇన్వర్స్ అని ఉంది కాబట్టి t⁻⁻1, ఎల్ స్క్వేర్ t⁻⁻1 అనేది దీనికి డైమెన్షనల్ ఫార్ములా. ఓకేనా. సో ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా కూడా రాసేసాం. మరి ఇప్పుడు 1 స్టోక్ అంటే ఎంత అంటే 10⁻⁻4 ఇంటూ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్. అది 1 స్టోక్ వాల్యూ ఎంత అంటే 10⁻⁻4 మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ అనమాట. ఈ స్టోక్స్లో మెజర్ చేస్తారు కోఎఫిషియంట్ ఆఫ్ కైనమాటిక్ విస్కాసిటీని. దిస్ ఈజ్ ఆఫన్ యూజ్డ్ బై మ్యాథమెటిషియన్స్ అండ్ ఇంజనీర్స్ ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్. ఇది ఒక ఇంపార్టెంట్ ఫిజికల్ క్వాంటిటీ అనమాట. కోఎఫిషియంట్ ఆఫ్ కైనమాటిక్ విస్కాసిటీ అనేది జనరల్గా దీన్ని మ్యాథమెటిషియన్స్, ఇంజనీర్స్ ఫ్లూయిడ్ మెకానిక్స్ స్టడీ చేసేటప్పుడు యూజ్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ మనం రేనాల్డ్స్ నెంబర్ అంటే ఏంటో స్టడీ చేద్దామన్నమాట. ఈ రేనాల్డ్స్ నెంబర్ని ఆర్సీతో డినోట్ చేస్తారు, క్యాపిటల్ ఆర్ సఫిక్స్ సి. ఇది ఒక డైమెన్షన్లెస్ నెంబర్, ఇది ఒక నంబర్ మాత్రమే, దీనికి ఏం డైమెన్షన్స్ ఉండవు. మరి ఈ ఆర్సీని ఎక్కడ యూస్ చేస్తారు, విచ్ డిటర్మైన్స్ ది టైప్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లిక్విడ్ త్రూ ఏ పైప్. ఒక పైప్లో లిక్విడ్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ ఫ్లో అనేది ఎలాంటి ఫ్లోనో చెప్తుందనమాట. అది స్ట్రీమ్ లైన్ ఫ్లోనా, టర్బులెంట్ ఫ్లోనా, లేకపోతే స్ట్రీమ్ లైన్ ఫ్లోకి టర్బులెంట్ ఫ్లోకి మధ్యలో స్విచ్ అవుతున్నదా అటు ఇటు అనేది మనం ఈ రేనాల్డ్స్ నెంబర్ని బట్టి చెప్పచ్చు. రేనాల్డ్స్ నెంబర్ ఆర్సీ ఈజ్ ఈక్వల్ టు వి రో డి బై ఈటా. ఇక్కడ రో అంటే డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ అనమాట, వి అంటే స్పీడ్ ఆఫ్ ది లిక్విడ్, డి అంటే డయామీటర్ ఆఫ్ ది పైప్, ఈటా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. మరి ఇప్పుడు ఆర్సీని మనం ఇలా కూడా రాయొచ్చు అనమాట, దీన్ని ఏవి స్క్వేర్ రో బై ఈటా ఏ డివి బై డిఎక్స్. మరి ఇప్పుడు దీని నుంచి ఇది వస్తుందంటే ఇవన్నీ క్యాన్సిల్ చేస్తే ఇదే వచ్చేది మనకి. సో దీన్ని ఇలా రాసేసాం మనం అనమాట. ఇక్కడ ఏవి స్క్వేర్ రో అని చూసారా, దాన్ని ఇనర్షియల్ ఫోర్స్ అంటారు. ఈటా ఏ డివి బై డిఎక్స్ అనేదేమో ఫోర్స్ ఆఫ్ విస్కాసిటీ. ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఎఫ్కి ఫార్ములా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈటా ఏ డివి బై డిఎక్స్ అని. సో అది అనమాట. సో న్యూమరేటర్లో ఉండే ఏవి స్క్వేర్ రో అనేదేమో ఇనర్షియల్ ఫోర్సు, డినామినేటర్లో ఉన్న ఈటా ఏ డివి బై డిఎక్స్ అనేదేమో విస్కస్ ఫోర్స్ అనమాట. రైట్. మరి ఇది ఇనర్షియల్ ఫోర్స్కి విస్కస్ ఫోర్స్కి ఉండే రేషియోనే ఈ రెనాల్డ్స్ నెంబర్. రెండు ఫోర్సులే కాబట్టి దీనికి యూనిట్స్ ఏం లేదు, డైమెన్షన్స్ కూడా లేవు. దీన్ని ఆర్సీ డినోట్ చేస్తారు. ఇది స్ట్రీమ్ లైన్ ఫ్లోకి దీని వాల్యూ <1000 ఉంటుంది. అది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. లామినార్ ఫ్లో అన్నా స్ట్రీమ్ లైన్ ఫ్లో అన్నా ఒకటే. ఈ ఆర్సీ వాల్యూ కనుక <1000 ఉంటే డెఫినెట్గా అది స్ట్రీమ్ లైన్ ఫ్లో అయి ఉంటుంది అనమాట. ఈ ఆర్సీ వాల్యూ కనుక 2000 కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా అది టర్బులెంట్ ఫ్లో అయి ఉంటుంది, అంటే ఎడీస్ వర్టిసెస్ అవన్నీ ఫామ్ అవుతుంటాయి. ఈ ఆర్సీ వాల్యూ కనుక 1000కి 2000కి మధ్యలో కనుక ఉంటే ఆ ఫ్లో ఎట్లా ఉంటుందంటే అన్స్టేబుల్గా ఉంటుంది. అంటే కొంచెం సేపు స్ట్రీమ్ లైన్ ఫ్లో ఉండి కొంచెం సేపు టర్బులెంట్ ఫ్లోగా ఉండి ఆ రెండు ఫ్లోస్ మధ్య స్విచ్ అవుతుంటుంది అనమాట. చెప్పలేము అది ఏ ఫ్లో అయ్యేది. సో ఈ ఆర్సీని బట్టి ఇది ఏ ఫ్లో అవుతుందో చెప్పగలుగుతున్నాం అనమాట. రెనాల్డ్స్ నెంబర్ గివ్స్ ది రేషియో ఆఫ్ ఇనర్షియల్ ఫోర్స్ అండ్ విస్కస్ ఫోర్స్ ఫర్ ఎ ఫ్లూయిడ్ మోషన్. ఈ ఆర్సీ అంటే ఏంటి, రేషియో ఆఫ్ ఇనర్షియల్ ఫోర్స్ టు విస్కస్ ఫోర్స్. ఓకేనా. ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ జామెట్రికలీ లామినార్ ఫ్లోస్ బికమ్ టర్బులెంట్ ఎట్ ది సేమ్ క్రిటికల్ వాల్యూ ఆఫ్ ఆర్సీ. ఈ ఆర్సీని బట్టే కదా అది స్ట్రీమ్ లైన్ ఫ్లోనా టర్బులెంట్ ఫ్లోనా చెప్పగలుగుతున్నాం అనమాట. దీన్ని ఎక్కడ యూస్ చేస్తారంటే ఈ షిప్స్ని డిజైన్ చేసేటప్పుడు, ఆటోమొబైల్స్, తర్వాత ఏరోప్లేన్స్, రేసింగ్ కార్సు, సబ్మెరైన్స్ వాటిని డిజైన్ చేసేటప్పుడు ఈ ఆర్సీ వాల్యూ అనేది సిగ్నిఫికెంట్ అనమాట. దీనికి ప్రాధాన్యత ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వీటిలన్నింటినీ డిజైన్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రెనాల్డ్స్ నెంబర్. ఇప్పుడు మనం పాయిజైల్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. పాయిజైల్ అనే సైంటిస్టు ఒక ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ చెప్పాడనమాట. ఇప్పటిదాకా మనం ఈటా అంటే ఏంటో నేర్చుకున్నాం, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, అంతేనా. దీనికి ఇంకొక పేరు ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ, ఎలా అయినా చెప్పచ్చు. ఈటా అనేది లిక్విడ్కు చేంజ్ అవుతుందని చెప్పుకున్నాం.
దానికి SI సిస్టంలో యూనిట్స్ ఏంటో తెలుసుకున్నాం, CGS సిస్టంలో కూడా యూనిట్స్ తెలుసుకున్నాం, దీని డైమెన్షనల్ ఫార్ములా కూడా తెలుసుకున్నాం. మరి ఈ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీని ఎక్స్పెరిమెంటల్గా ఎలా కనుక్కోవాలి? ఏ లిక్విడ్స్ కంటే లెస్ విస్కస్ లిక్విడ్స్, అంటే బాగా విస్కాసిటీ ఎక్కువ ఉన్న లిక్విడ్స్ కాదు, ఆయిల్ లాగా ఉండే లిక్విడ్స్ కాదు, వాటర్ లాగా ఉండే లెస్ విస్కస్ లిక్విడ్స్కి ఈటా మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే దానికి ఒక ఫార్ములా చెప్పాడు ఈ పాయిజైల్. πr⁴/8LV, క్యాపిటల్ V ఇది. ఇక్కడ ఏదేంటో తెలియాలి కదా. ఫర్ మ్యాథమెటికల్ సింప్లిసిటీ హీ అజ్యూర్డ్ దట్ ది లిక్విడ్ ఫ్లో ఇన్, ఇక్కడ నేను ఏదేంటో చెప్తా. ఫస్ట్ P అంటే ఏంటి? ప్రెజర్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఎండ్స్ ఆఫ్ ఏ క్యాపిల్లరీ ట్యూబ్. అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి జాగ్రత్తగా. ఇలా ఒక ట్యూబ్ ఉందన్నమాట. క్యాపిల్లరీ ట్యూబ్ అంటే మీకు తెలుసు కదా, చాలా సన్నగా ఉండే ట్యూబ్ అది. అలాంటి క్యాపిల్లరీ ట్యూబ్లో ఇలా లిక్విడ్ ఫ్లో అవుతున్నది. లిక్విడ్ అంటే వాటరే అనుకోండి, లెస్ విస్కస్ ఫ్లూయిడ్ కదా. మనం ఇక్కడ ఏం చేసామంటే ఒక కంటైనర్ కూడా పెట్టామన్నమాట. ఈ కంటైనర్లో ఈ లిక్విడ్ వచ్చి ఇలా పడుతున్నది. 10 సెకండ్స్లో ఎంత వాల్యూమ్ వచ్చిందంటే సమ్ X వాల్యూమ్ నిండిందనుకో, అప్పుడు రేట్ ఆఫ్ ఫ్లో అంటే X/10 అనమాట. అంటే 1 సెకండ్లో ఈ లిక్విడ్ ఇలా పడుతున్నది కదా, డ్రాప్ బై డ్రాప్ 1 సెకండ్లో ఎంత వాల్యూమ్ అయితే ఇక్కడ కలెక్ట్ అయిందో దాన్ని రేట్ ఆఫ్ ఫ్లో అంటారు. క్యాపిటల్ V అంటే అదే. సో ఇది ఒక క్యాపిలరీ ట్యూబ్, దాంట్లోంచి ఇలా వాటర్ వచ్చి పడుతున్నాయి. 1 సెకండ్లో ఎంత వాల్యూమ్ ఉన్న వాటర్ అయితే ఇక్కడ కలెక్ట్ అయినాయో దాన్ని రేట్ ఆఫ్ ఫ్లో అంటారు. అది V అనమాట. L అంటే ఈ లెంగ్త్ ఆఫ్ ది క్యాపిలరీ ట్యూబ్. స్మాల్ r అంటే రేడియస్ ఆఫ్ ది క్యాపిలరీ ట్యూబ్. P అంటే ఈ చివర ఎండుకు మధ్య ఉన్న ప్రెషర్ డిఫరెన్స్. P = HDG. H అంటే ఏంటి? వాటి మధ్య ఉండే హైట్ డిఫరెన్స్ అనమాట. హైట్ డిఫరెన్స్ H. D అంటే లోపల ఏ లిక్విడ్ అయితే ఫ్లో అవుతున్నదో దాని డెన్సిటీ. స్మాల్ g అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఇప్పుడు మనకు తెలిసిపోయిందనమాట. ఇలా ఒక క్యాపిలరీ ట్యూబ్లో నుంచి లిక్విడ్ను పంపిస్తాము. ఇక్కడ రేట్ ఆఫ్ ఫ్లో అంటే 1 సెకండ్లో ఎంత వాల్యూమ్ అయితే కలెక్ట్ అయిందో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాము, అదే క్యాపిటల్ V. స్మాల్ l అంటే లెంగ్త్ ఆఫ్ ది క్యాపిలరీ ట్యూబ్, స్మాల్ r అంటే రేడియస్ ఆఫ్ ది క్యాపిలరీ ట్యూబ్, P అంటే రెండు ఎండ్స్ మధ్య ప్రెజర్ డిఫరెన్స్. అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇందులో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకు ఈటా వస్తుందన్నమాట. ఈటా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఓకేనా? అయితే ఈ పద్ధతి ప్రకారం మనం కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీని కనుక్కోవచ్చు. అయితే దీనికి కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఈ ఈక్వేషన్స్ మనం అప్లై చేయాలంటే ఈ ఈక్వేషన్ని, ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈటా కనుక్కోవాలంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే పాయింట్ నెంబర్ 1, ది ఫ్లో ఆఫ్ లిక్విడ్ షుడ్ బి స్టడీ అండ్ స్ట్రీమ్ లైన్. ఈ క్యాపిలరీ ట్యూబ్లో నుంచి వస్తున్న చూసారా ఈ ఫ్లూయిడ్, అది ఎలాంటి ఫ్లో అంటే స్ట్రీమ్ లైన్ ఫ్లో అయి ఉండాలి. అంటే రెనాల్డ్స్ నెంబర్ 1000 లోపు ఉండాలి. ఆర్డర్లీ మేనర్లో ఉండాలన్నమాట. అర్థమవుతుందా? ఆ ఫ్లో ఆర్డర్లీ మేనర్లో ఉండాలి. రైట్. దట్ మీన్స్ ది మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ది లిక్విడ్ ఇన్ ది ట్యూబ్ షుడ్ బి లెస్ దాన్ క్రిటికల్ వెలాసిటీ. అంతే కదా, క్రిటికల్ వెలాసిటీ లోపు ఉంటేనే కదా స్ట్రీమ్ లైన్ ఫ్లో, దాటితే టర్బులెంట్ ఫ్లో అయిపోతుంది కదా. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ది ప్రెజర్ ఆన్ ది లిక్విడ్ మస్ట్ రిమైన్ ది సేమ్ ఓవర్ ఎవ్రీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది ట్యూబ్. అంటే దాని మీనింగ్ ఏంటో చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడికి మధ్య ప్రెజర్ డిఫరెన్స్ కదా P అనేది, అది ఎవ్రీ క్రాస్ సెక్షన్ దగ్గర అంతే ఉండాలి ప్రెజర్ డిఫరెన్స్. అంటే నేను చూపించిన ఈ పాయింట్కు మధ్య ప్రెజర్ డిఫరెన్స్ ఎంత ఉందో ఆ పక్కన ఆ పాయింట్కు మధ్య ప్రెజర్ డిఫరెన్స్ కూడా అంతే ఉండాలన్నమాట. ఎవ్రీ క్రాస్ సెక్షన్లో ప్రెజర్ డిఫరెన్స్ సేమ్గా ఉండాలి. నెక్స్ట్, ది లిక్విడ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది వాల్స్ ఆఫ్ ది ట్యూబ్ ఈజ్ స్టేషనరీ. అంటే ఈ మధ్యలో ఉన్న లిక్విడ్ ఫ్లో అవ్వాలి,
ఇవి క్యాపిలరీ ట్యూబ్ వాల్స్ కదా, దాన్ని ఆనుకోనున్న లిక్విడ్ ఆల్మోస్ట్ ఆల్ రెస్ట్లో ఉండాలి. ఈ క్యాపిలరీ ట్యూబ్ వాల్స్ని ఆనుకోనున్నటువంటి లిక్విడ్, దాంతో కాంటాక్ట్ అయిన లిక్విడ్ ఆల్మోస్ట్ ఆల్ రెస్ట్లో ఉండాలి. ఓకేనా? ది లిక్విడ్ ఫ్లోయింగ్ అవుట్ should not gain any kinetic energy. That is, the pressure difference between the ends of the tube is just sufficient to overcome the viscous forces in the fluid. అంటే ఇక్కడ లిక్విడ్ ఇలా క్రింద పడుతున్నది కదా, పడుతున్నప్పుడు డ్రాప్ బై డ్రాప్ డ్రాప్ బై డ్రాప్ పడాలి, కానీ ఫోర్స్గా వచ్చి పడకూడదు. ఫోర్స్గా వచ్చి పడితే దాని మీనింగ్ ఏంటంటే బయటికి ఎజెక్ట్ అవుతున్న లిక్విడ్కు కైనటిక్ ఎనర్జీ ఉన్నట్టు, అంతే కదా. ఈ క్యాపిలరీ ట్యూబ్లో నుంచి బయటకు వస్తున్న లిక్విడ్కి ఎలాంటి కైనటిక్ ఎనర్జీ ఉండకూడదు అనమాట. అంటే ఈ ప్రెజర్ డిఫరెన్స్ జస్ట్ విస్కస్ ఫోర్స్ని ఓవర్కమ్ చేయడానికి సరిపోవాలి, అంతే. అంటే బయటకు వస్తున్న లిక్విడ్ ఎలా ఉండాలంటే డ్రాప్ బై డ్రాప్ డ్రాప్ బై డ్రాప్ పడుతుండాలన్నమాట. దానికి ఎటువంటి కైనటిక్ ఎనర్జీ ఉండకూడదు. అలాంటి కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఈ పాయిజైల్ ఈక్వేషన్ని యూజ్ చేసి మనం లెస్ విస్కస్ ఫ్లూయిడ్స్ అంటే వాటర్ లాంటి లిక్విడ్స్కి కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ కనుక్కోవచ్చు మనం. అర్థమైందా? మరి కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీని ఎక్స్పెరిమెంటల్గా ఎలా కనుక్కోవాలో ఫార్ములా మీకు చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో ఎలా కనుక్కుంటారు అనేది మీకు చెప్తాను. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.